హలో గైస్, నమస్తే. తిరుపతిలో దిగిన దగ్గర నుంచి దర్శనం వరకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చలో వెళ్ళిపోదాం ఇక. హలో గాయస్, హైదరాబాద్ నుంచి అయితే తిరుపతి అయితే వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ 2:30కి అయితే శబరి ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం. సో ట్రైన్ అయితే ఎక్కించినాం గాయస్. చలో వెళ్ళిపోదాం. ఇద్దరికి కలిపి ఒకటే ఆర్ఏసీ సీట్ వచ్చిందని మా చింటుగాడు చాలా బాధపడుతున్నాడు. దారి మధ్యలో ఇట్లాంటి పచ్చటి పొలాలు చూస్తే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది గాయస్. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే, పచ్చటి పొలాలు. ఇది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ బార్డర్. ఇది కృష్ణా రివర్ ఉంటుంది మనకు. మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే భలే అనిపిస్తుంది ఇక్కడ వ్యూ. అప్పుడు ఈవినింగ్ అయితే పడుకొని లేచి చూస్తే 10:30 అవుతుంది. ఇది వచ్చేసి నెల్లూరు స్టేషన్. ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా 1.5 hours అయితే చూపిస్తుంది. ట్రైన్ అయితే ఆగింది ఇక్కడ. ఇంకో ట్రైన్ అయితే వస్తుంది మన పక్కనే, గూడ్స్ ట్రైన్. ఈ రెండు పోటాపోటీగా భలే వెళ్తున్నాయి. సో ఫైనల్ స్టేషన్కి రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 3 అయింది రీచ్ అయ్యేసరికి. సో అట్లా బయటికి వచ్చి క్యాబ్ తీసుకొని అలిపిరి మెట్లకైతే వెళ్తున్నాం. ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం ట్రై చేసాం కానీ మార్నింగ్ అయితే ఇవ్వరంట, ఆఫ్టర్నూన్ అయితే ఇస్తారంట భూదేవి కాంప్లెక్స్లో. సో ఇవైతే పాతవి టోకెన్స్ ఇచ్చే ప్లేస్. సో మేము చేసేది ఏం లేక అలిపిరి మెట్లకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ రీచ్ అయ్యేసరికి 3:30 అయింది. ఇక్కడ లగేజ్ కౌంటర్ల కింద ఇచ్చేసి కాలినడకనైతే పైకి వెళ్తున్నాం. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. దారి మధ్యలో ఆగి దోశ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇది తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. పొద్దున్న అయితే చాలా బాగుంది. వెళ్ళే దారి మధ్యలో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఫొటోస్ దిగి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ అయింది. వ్యూ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంది.
వెళ్ళే మెట్ల దారిలో అయితే ఈ కొండంగలు ప్లస్ జింకలు అయితే కనిపించినాయి మనకు. వీటికి ఫీడింగ్ అయితే చేయకండి దయచేసి, చాలా మంది చేస్తున్నారు, దయచేసి చేయకండి. ఇక్కడ బోట్స్ మీద కూడా రాసి పెట్టున్నారు, కొంతమంది అయితే ఫీడ్ చేస్తున్నారు. ఫీడ్ చేసినా కూడా చూడండి, ఇవి మనుషులంటే భయం కూడా లేకుండా దగ్గరకు వచ్చి మరీ తింటున్నాయి. ఇదైతే చాలా నచ్చింది నాకు, వాటిని చాలా దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఈ దుప్పలను అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. వీటిని ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇవి భలే ఉన్నాయి. ఇవి ఈ మర్రి చెట్టుని చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని ఊడలైతే చాలా చాలా పెద్దగా ఉంది. ఇది కూడా వెళ్ళే దారంతా గోవింద నామస్మరణతో అయితే ఉంది. మనమైతే మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ 2900 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. మిగిలిన 650 స్టెప్స్ కూడా కంప్లీట్ చేద్దాం. గోవిందా గోవిందా. సో ఫైనల్ అయితే చేరుకున్నాం మనం. ఆల్మోస్ట్ మాకు 4 hours అయితే పట్టింది. సో మనం నైట్ ఇచ్చిన లగేజ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ తీసుకున్న తర్వాత మనం అయితే రూమ్స్ కోసం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఆఫీస్కి రూమ్ కోసం వెళ్తే అక్కడ గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాన్ని మేము వద్దనుకొని మాధవ నిలయంలోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనకు లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. కింద ఆధార్ కార్డ్ చూపిస్తే ఒరిజినల్ మనకు లాకర్స్ అయితే ఇస్తారు. పైకి వెళ్ళి రిసిప్ట్ ఇస్తే మనకు లాకర్ అనేది అలాట్మెంట్ చేస్తారు. ఇదైతే మాకు లాకర్ ఇచ్చారు. ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని అలాగే స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో బయటికి వచ్చి క్యాబ్ ఎక్కి 50 రూపీస్ ఇస్తే దర్శనం స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గర అయితే దింపుతా అని చెప్పాడు. సో సాటర్డే రోజు అరౌండ్ 11 o'clock అయితే మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ పాయింట్ ఇది. ఇక్కడ గేట్ నెంబర్ 22 నుంచి అయితే లోపలికి పంపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం. చలో మరి.
ఈ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ షెడ్ అంతగానో నడవాలి మనం, ఎంత చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఇది చూసిందంతా 2 times అయితే తిరిగినాం మేమైతే. 2 times సర్కిల్ షేప్ లో 2 times తిరిగినాం. ఇదంతా తిరిగిన తర్వాత మాకైతే ఒక షెడ్ లో కూర్చోబెట్టి పాలు అండ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. 18 hours దర్శనం టైం అయితే పట్టింది మాకు. ఇలాంటి షెడ్స్ లో అయితే వెయిట్ చేసాం మేము. ఎన్నో గంటల వెయిటింగ్ తర్వాత మార్నింగ్ 4 o'clock అయితే మమ్మల్ని వదిలేశారు ఫైనల్లీ. ఆ దర్శనం చేసుకున్న 2 to 5 seconds మాత్రం గూస్ బంప్స్ వచ్చేసింది. అయితే మాకైతే ఎన్నో గంటల నిరీక్షణ తర్వాత మాకు ఫైనల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. తర్వాత మేము బయటికి వచ్చేసి ఈ వ్యూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం మేము. అసలు అప్పటి వరకు లైటింగ్ లేనిది మేము ఇట్లా వచ్చుడుతోనే లైటింగ్ అనేది ఆన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 4:30 AM జనాలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టైంలో మాకు దర్శనం అవ్వడం. సో ఇక్కడ నుంచి అయితే మేము తీసుకున్న లడ్డూలు అయితే తీసుకొని డైరెక్ట్ అయితే లాకర్కి అయితే వెళ్తున్నాం. పర్ పర్సన్కి ఒక 10 లడ్డూస్ అయితే ఇస్తున్నారు. మనం దర్శన్ టోకెన్ చూపిస్తే ఆధార్ కార్డ్ మీద అయితే 2 లడ్డూస్ ఇస్తారు. సో చూసి తీసుకోండి. నెక్స్ట్ అయితే మేము లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ నుంచి అయితే మనం సైట్ సీయింగ్ లొకేషన్స్ అయితే చూడబోతున్నాం. సో ఇంకో వీడియో అయితే వస్తుంది. ఓకే చలో ఫిర్ మిలేంగే, బాయ్.